హాయ్ హలో అండి. ఈరోజు చకచక మనమైతే రైల్ ఫ్రై చేసేసుకుందాంలే. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూడండి. ఇది మా అమ్మగారి స్టైల్ అనమాట. మా హస్బెండ్‌కి అయితే ఇలా చేస్తేనే నచ్చుతుంది. అందుకని నేను ఇలాగే చేస్తాను. కొంతమంది ఆనియన్స్ కూడా చేసుకుంటారు. కానీ ఈజీగా అయిపోతదండి ఇలా అయితే. అలాగే మనకి ఇది వచ్చేసి అయితే పచ్చి అనమాట. అదే చాకరీలు అంటారు కదా! అవైతే తీసుకున్నాను. ఇద్దరికే కాబట్టి తక్కువ సరిపోతదండి. చాలా తక్కువ కూరతో ఎక్కువ రైస్ తినొచ్చనమాట దీంతో. అందులో ఉన్న వాటర్ అంతా తీసి కొంచెం ఆయిల్ ఏసి ఆయిల్‌లో కూడా కొంచెం ఫ్రై చేయాలనమాట. అంటే మా వారు కొంచెం మెత్తగా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ రైస్ ఫ్రై చేయలేదు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే చాలండి. ఇప్పుడు మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మీ ఇంట్లో గరం మసాలా కానీ ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్‌లో దించే ముందే కారం వేసుకోవాలండి. లేకపోతే గట్టు వచ్చేస్తదనమాట. అందుకు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అంతే సింపుల్‌గా ఎంతో టేస్టీ అయిన రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే గనుక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.